హలో ఎవ్రీవన్. ఒక హెల్దీ రెసిపీ గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. హెల్దీ రెసిపీ అని ఎందుకు చెప్పానంటే, కొంతమందికి కొన్ని ఐటమ్స్ తినాలనిపించినా కూడా అవి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే తినడానికి ఆలోచిస్తారు. బట్ అందరికీ ఇష్టమైన బూరెలు అవి డీప్ ఫ్రై ఐటమ్ కాకుండా నేను లెస్ ఆయిల్ యూస్ చేసి వెరైటీగా ట్రై చేశాను. సో అందుకని ఈ ఫుడ్ ఐటమ్కి నేను టైటిల్స్ ఇవ్వడం కంటే వాయిస్ ఇచ్చి చెప్పాలని నాకు అనిపించి నేను వాయిస్ ఇస్తున్నానండి. ఇవి గుంటు పొంగనాలు కాదండి, ప్రసాదం బూరెలు, హల్వా బూరె అనమాట. ఇప్పుడు హల్వా ఉండలు చేసి పెట్టుకుని దోసపిండి తీసుకున్నాను. ఇప్పుడు పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న హల్వా ఉండల్ని దోసపిండిలో వేసి స్పూన్ యూస్ చేసి పాన్లో వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మనం చేయి యూస్ చేయడం కంటే ఈ స్పూన్ తోటి కోట్ చేస్తే పిండి అనేది చాలా బాగా కవర్ అవుతుంది. ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ నేను పాన్లోకి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ వేసిన తర్వాత వీటిని మంచిగా కుక్ అవనివ్వాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయకండి, చాలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత 5 మినిట్స్కి కుక్ అయిపోతాయి. చూసారు కదా, వాటన్నిటిని రివర్స్ చేసేసుకోవాలి. చాలా మంచి కలర్ వచ్చింది చూడండి. సో మనం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. అన్నీ రివర్స్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. రెడీ అయిపోయినాయండి ఆయిల్ లెస్ బూరెలు. అందరికీ ఇష్టమే కదండి బూరెలు తినడం అంటే. కాకపోతే అది డీప్ ఫ్రై ఐటమ్ అవ్వడం వల్ల చాలామంది అవాయిడ్ చేస్తారు. సో అలా కాకుండా దీన్ని లెస్ ఆయిల్ యూస్ చేసి మనం గుంట పొంగనాల ప్లేట్లో రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా బూరెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దట్టు ఇది లెస్ ఆయిల్తో చేసే స్వీట్ కాబట్టి అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.